మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. నేను మీ పెద్దిరాజు. ఇప్పుడు మనం 5th క్లాస్లో కొన్ని మీనింగ్స్ ఇచ్చాడు. ఆ మీనింగ్స్ మనకి ఎప్పుడు పెద్దగా వినుండకపోవచ్చు, కానీ చక్కటి మీనింగ్స్. వాటిలో మనం రేర్గా వినిపించేటువంటి ఒక 5 మీనింగ్స్ని మనం నేర్చుకుందాం. ఇట్ ఈస్ etched in my memory forever. అంటే సెంటెన్స్ చూసి కొంతమంది గెస్ చేయగలరేమో, కానీ ఈ పదం అనేది మనం ఎక్కడో కానీ వింటాం. మంచి వర్డ్. ఇట్ ఈజ్ etched in my memory forever. etched అంటే ఏంటి? ఓకే, ఫిక్స్డ్ సంథింగ్ పర్మనెంట్లీ ఇన్ సంథింగ్ ఇన్ మైండ్. ఇట్ ఈస్ etched in my memory forever. మనందరికీ కూడా కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, మరుపురాని జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటప్పుడు it is etched in my memory forever. It is there with us. We stored it in mind. Whenever the situation or scene repeats, those feelings come back to our mind. మనం మళ్ళీ ఆ ఫీలింగ్స్ మళ్ళీ మనకి వస్తాయి. సో some feelings or some incidents are etched in memory forever. నెక్స్ట్ చూస్తే మ్యూజిక్ enthralls human beings as well as animals. సంగీతానికి ఉన్నటువంటి శక్తి గురించి మాట్లాడుకున్నట్లయితే మనం దాని శక్తిని అంచనా వేయలేం. కదలిక తీసుకొస్తుంది, మార్పు తీసుకురాగలుగుతుంది. కొన్ని వ్యాధులు సంగీతం ద్వారా కూడా నయం చేయబడతాయని మనకు తెలుసు. సో ఒక చక్కటి సంగీతం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి డిప్రెషన్ తాలూకు ఆలోచనలన్నీ బయటకు తీసుకొచ్చేస్తుంది. అలాగే ఒక మనిషిని కానీ జంతువుని కానీ వారిలో కదలిక తీసుకురాగలదు. చూడండి, మనం చక్కటి సంగీతం ఉన్నప్పుడు ఎంత హాయిగా ఫీల్ అవుతామో. సో మ్యూజిక్ enthralls human beings as well as animals. Take complete attention. దీని అర్థం ఏంటండి? టేక్ కంప్లీట్ అటెన్షన్. దృష్టి పూర్తిగా దాని వైపు మరల్చగలదు. ఓకే, కొన్ని పాటలు వింటే మనం ఎక్కడున్నా సరే మన దృష్టి అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో మ్యూజిక్ enthralls human beings as well as animals. నెక్స్ట్, డస్ గోల్డ్ రివర్బరేట్ ద వే బ్రాస్ డస్? బ్రాస్ కంచు మోగినట్టు కనకంబు మోగునా? కంచు మోగినట్టు బంగారం సౌండ్ ఇస్తుందా? కంచు మోగినట్టు కనకంబు మోగునా? మనం ఒక పోయంలో కూడా మనం వింటాం, విశ్వదావిరామ వినిర్వేమ సంథింగ్ ఎల్స్. సో డస్ గోల్డ్ రివర్బరేట్ ద వే బ్రాస్ డస్? ఇక్కడ రివర్బరేట్ అంటే ఏంటి? రింగ్ విత్ మెనీ ఎకోస్. రింగ్ విత్ మెనీ ఎకోస్. నెక్స్ట్, ఐ డిస్లైక్ sermonizing and doling out. Sermonizing అంటే టాక్ ఆన్ మోరల్ సబ్జెక్ట్. డోలింగ్ అవుట్ అంటే టు గివ్ ఇన్ స్మాల్ పోర్షన్స్. గివ్ సంథింగ్ ఇన్ స్మాల్ పోర్షన్స్. డోలింగ్ అవుట్. నాకు నీకు నీతులు చెప్పడం అంతగా ఇష్టం లేదు, కానీ నువ్వు మంచిగా పెరుగు అని నెహ్రూ తన కూతురికి ఇందిరాగాంధీకి చెప్పే సందర్భం ఇది. ఐ డిస్లైక్ sermonizing అండ్ డోలింగ్ అవుట్. ఐ డిస్లైక్ టాక్ ఆన్ మోరల్ సబ్జెక్ట్, హౌ యూ షుడ్ బి. కానీ నువ్వు ఎలా ఉండాలో నీకు తెలుసుకో. ఓకే, యూ విల్ గ్రో అప్ ఏ చైల్డ్ ఆఫ్ లైట్, అన్అఫ్రైడ్ అండ్ సెరీన్ అండ్ అన్రఫల్డ్. నువ్వు ఎలా పెరగాలి? ఒక ధైర్యవంతమైనటువంటి మనోధైర్యము, అలాగే ఆత్మవిశ్వాసం ఉండి ప్రతి చిన్న విషయానికి స్ప్లిట్ అయిపోయి డిజార్డర్ అయిపోయి అలా ఉండకుండా ఒక చక్కటి సమర్థవంతురాలైనటువంటి యువతగా లేదా ఒక మహిళగా నువ్వు ఎదగాలంటే నువ్వు ఒక దేశాన్ని నడిపించేటువంటి లేదా ఒక ఏదైనా కొంతమందిని నడిపించగలటువంటి ఒక సమర్థురాలుగా, ఒక ఎఫిషియంట్ పర్సనాలిటీగా నువ్వు పెరగాలి అని ఉద్దేశించి మాట్లాడారు. యూ విల్ గ్రో అప్ ఏ చైల్డ్ ఆఫ్ ద లైట్, అన్అఫ్రైడ్, సెరీన్ అండ్
అన్రఫుల్డ్. ఇక్కడ మన అన్అఫ్రైడ్ అంటే మనకి ఆల్రెడీ మీనింగ్ తెలుసు, భయం లేకుండా. ఓకే, ఇక్కడ సెరీన్ అంటే ఏంటి? సెరీన్ అంటే కామ్ ఆర్ పీస్ఫుల్, కామ్ ఆర్ పీస్ఫుల్. నెక్స్ట్ అన్రఫుల్డ్, నాట్ డిజార్డర్డ్, నాట్ డిజార్డర్డ్ ఆర్ అన్డిస్టర్బ్డ్, అన్డిస్టర్బ్డ్, నాట్ డిజార్డర్డ్ ఆర్ అన్డిస్టర్బ్డ్. అన్డిస్టర్బ్డ్ అంటే ఓకే, ప్రతి చిన్న విషయానికి కుంగిపోకుండా ఒక చక్కటి లీడర్గా, ఒక చక్కటి మహిళగా, ఆదర్శవంతురాలుగా నువ్వు పెరగాలి అని ఇక్కడ నెహ్రూ గారు ఇందిరాగాంధీకి చెప్పిన సందర్భంలో ఈ పదాలన్నీ ఉపయోగించారు. అన్అఫ్రైడ్, సెరీన్, అన్రఫుల్డ్. ఓకే, సెరీన్ అంటే కామ్, పీస్ఫుల్, అన్రఫుల్డ్ అంటే నాట్ డిజార్డర్డ్. వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఇట్, డోంట్ డిజార్డర్ ఫర్ ఎవ్రీథింగ్, ట్రై టు సాల్వ్ ఇట్ అని చెప్పారన్నమాట. ఓకే, ఇక్కడ మనం నేర్చుకున్నాం ఎచ్డ్, ఫిక్స్డ్ సంథింగ్ పర్మనెంట్లీ ఇన్, ఎంథ్రాల్స్, టేక్ కంప్లీట్ అటెన్షన్. ఓకే, ఎవరినైనా సరే తన దుట్టు అట్రాక్టివ్, చార్మింగ్, అట్రాక్టివ్, మ్యూజిక్ అట్రాక్ట్స్ ఎవ్రీవన్, అట్రాక్ట్స్. రివర్బ్రైట్, రింగ్ విత్ మెనీ ఎకోస్, అనేక శబ్దాలు చేస్తుంది అన్నమాట. Sermonizing, talk on moral subject, doling out, to give in small portions. And serene, calm or peaceful, unruffled, not disordered or undisturbed. ఓకే, మరొక కొన్ని చక్కటి గ్లోసరీ అంటే మీనింగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అందరికీ ధన్యవాదములు.